హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకి పార్ట్ టైమ్ జాబ్ అనమాట. ఫుల్ టైమ్ జాబ్ కాదు. మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనమాట. మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు వర్క్ చేయొచ్చు. మీకు ఎప్పుడు వద్దనుకున్నా సరే అప్పుడు ఆపేయొచ్చు అనమాట. సో, కంప్లీట్‌గా మీరు వర్క్ చేసిన దాన్ని బట్టే మీకు సాలరీ డిపెండ్ అయి ఉంటదనమాట. ఓకేనా. సో, ఫిక్స్డ్ అవర్స్ వర్క్ చేయాలని ఏముండదు. మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా వర్క్ చేయొచ్చు. దట్టు డే టైమ్ అయినా వర్క్ చేయొచ్చు, నైట్ టైమ్ అయినా వర్క్ చేయొచ్చు. మీ ఫ్లెక్సిబుల్ అవర్స్ అనమాట. సో, మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే మీకు అంత అమౌంట్ జనరేట్ అవుతదనమాట. ఓకేనా. సో, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, ముందుగా మనకి నోటిఫికేషన్ చూసుకుంటే పెరియాప్టిక్స్ అనే కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో, ఈ యొక్క కంపెనీ అనేది మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. ఓకేనా. సో, ముందుగా చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే పర్ అవర్ వచ్చేసరికి మనకి $4.5 అనమాట. ఓకేనా. సో, మరి ఇక్కడ చూసుకుంటే 4.5 అంటే మనకి ₹395 అనమాట. ఓకేనా. సో, దాదాపు మీకు పర్ అవర్‌కి ₹395 వస్తాయన్నమాట. అంటే దాదాపు 400 అనమాట. సో, మీరు ఇక్కడ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అన్ని అవర్స్ మీకు అన్ని ₹400 మీకు సాలరీ కింద క్రెడిట్ అవుతదన్నమాట. ఓకేనా. సో, అందుకే మీకు చెప్పాను స్టార్టింగ్‌లో ఫ్లెక్సిబుల్ అవర్స్ అని చెప్పి. సో, మీరు ఇందులో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అంత డబ్బులనమాట. సో, మీరు మార్నింగ్ అయినా వర్క్ చేయొచ్చు, ఈవినింగ్ అయినా వర్క్ చేయొచ్చు, నైట్ అయినా వర్క్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే వర్క్ చేయొచ్చు. ఎప్పుడైనా వర్క్ చేయకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా. కానీ మీరు షార్ట్ లిస్ట్ అయితేనే మీరు ఈ యొక్క వర్క్ చేయడానికి అవుతదనమాట. ఓకేనా. షార్ట్ లిస్ట్ అవ్వకుండా మీరు ఈ యొక్క వర్క్ స్టార్ట్ చేయడానికి అవ్వదు. ఓకేనా. సో, ఇప్పుడు డీటెయిల్స్ చూసుకుంటే, సో, మీ యొక్క రోల్ ఇందులో ఈ యొక్క కంపెనీలో ఏంటి అంటే గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా! గూగుల్ మ్యాప్స్ ఎవాల్యుయేటర్ అనమాట. సో, ఇదేదో స్కామ్ జాబ్ అనుకోవద్దు. సో, ఇది జెన్యూన్ జాబే. ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయి. సో, ఇదేంటంటే మీరు జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఉన్న డేటాని వెరిఫై చేసి కంపెనీ ఇంటర్నల్ టూల్‌కి సబ్మిట్ చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా. సో, కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ లిస్టింగ్ చూసుకుంటే, ఆ బిజినెస్ లిస్టింగ్ కరెక్టో కాదో, టైమింగ్స్ కరెక్ట్‌గా పెట్టారో లేదో, రూట్ కరెక్ట్‌గా ఉందో లేదో, స్పెసిఫిక్ ఏ టు బి పాయింట్ డిస్టెన్స్ కరెక్ట్‌గా ఉందో లేదో అని చెప్పి అలా మీరు డీటెయిల్స్ చెక్ చేసి కరెక్ట్ ఉంటే కరెక్ట్, రాంగ్ ఉంటే రాంగ్ అని చెప్పి కంపెనీ ఇంటర్నల్ టూల్‌కి మీరు సబ్మిట్ చేస్తే అది గూగుల్ సబ్మిట్ చేసుకొని ఆ గూగుల్ కస్టమర్‌కి రిమైండ్ చేస్తదనమాట. మీ అవర్స్ రాంగ్ ఉన్నాయని చెప్పి. సో, ఆ విధంగా మీ యొక్క రోల్ డిపెండ్ అయి ఉంటదనమాట. సో, మీరు ఆ విధంగా వర్క్ చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా. సో, ఇక్కడ ఐడియల్ క్యాండిడేట్‌కి చూసుకుంటే ఏమేమి ఉండాలి అంటే, సో, బేసిక్‌గా ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఫ్లూయెంట్ లేకపోయినా సరే. ఎక్సలెంట్ ఇన్ రీసెర్చ్ స్కిల్స్, ఎక్సలెంట్ లోకల్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియా విత్ గుడ్ అండర్‌స్టాండింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ద జియోగ్రఫీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, అనలిటికల్ మైండ్ సెట్. సో, బేసిక్‌గా మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క చుట్టుపక్కల షాప్స్ గురించి కానీ, బిజినెసెస్ గురించి కానీ మీకు కొంచెం ఐడియా ఉండాలనమాట. ఓకేనా. ఎందుకంటే మనం ఇక్కడ వర్క్ చేస్తుంది గూగుల్ మ్యాప్స్‌లో కాబట్టి మీకు లోకల్‌లో ఏమైనా బిజినెసెస్ ఉంటే ఆ యొక్క బిజినెసెస్ గురించి మీకు ఐడియా ఉండాలనమాట. ఐడియా అంటే నేమ్ ఏంటి, కేటగిరీ ఏంటి, వాళ్ళు వర్కింగ్ అవర్స్ ఏంటి, సండే హాలిడే వర్కింగ్ ఉంటదా, సాటర్డే హాలిడే వర్కింగ్ ఉంటదా, ఒకళ్ళు వర్కింగ్ అయితే ఎంత నుంచి ఎంతవరకు ఉంటారు, డిస్టెన్స్ అంతా కరెక్ట్‌గానే ఉందా. సో, ఇలా మీకు ఈ డీటెయిల్స్ మీకు ఐడియా ఉంటే ఆ డీటెయిల్స్ మీరు మ్యాప్స్‌లో క్రాస్ వెరిఫై చేసి రాంగ్ అయితే రాంగు, కరెక్ట్ అయితే కరెక్ట్ మీరు ఈ కంపెనీ ఇంటర్నల్ టూల్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా. సో, అది మీ యొక్క మెయిన్ జాబ్ వచ్చేసరికి. ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మస్ట్ బీ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్. ఓకేనా. 5 ఇయర్స్ పాటు మనం ఇండియాలో ఉండాలి. అలాగే మస్ట్ పాస్ అన్ ఆన్లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ దట్ క్యాన్ వెరిఫై యువర్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మెటీరియల్స్ అండ్ కాన్సెప్ట్. ఓకేనా. సో, ఇది జస్ట్ బేసిక్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పి అన్నారు కానీ చాలా సింపుల్ ఎగ్జామ్. మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత బేసిక్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఓకేనా. మస్ట్ బీ విల్లింగ్ టు వర్క్ మినిమమ్ ఆఫ్ 10 అవర్స్ అండ్ అప్ టు 20 అవర్స్ పర్ వీక్ డిపెండింగ్ ద టాస్క్ అవైలబిలిటీ బట్టి మీరు ఇన్ని అవర్స్ కేటాయిస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. పర్ వీక్ వచ్చేసరికి మీరు పర్ డే కాదు. సో, వీక్ మొత్తానికి మీరు 20 అవర్స్ లేదా 10 అవర్స్ మీరు కేటాయిస్తే సరిపోతుంది అనమాట. వీక్ మొత్తానికంటే 7 డేస్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైలీ 1-2 అవర్స్ వర్క్ చేసినా ఆ క్రైటీరియా మీరు ఈజీగా రీచ్ అవుట్ అయిపోతారు అనమాట. ఓకేనా. సో, అంత సింపుల్గా ఉంటుంది వర్క్ అనేది. ఇక్కడ చూసుకుంటే గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ అంటే మన గూగుల్, బింగ్, ఫైర్ ఫాక్స్ ఇవి ఉంటాయి కదా. సో, అవి సెర్చ్ ఇంజిన్స్ అంటారన్నమాట. సో, వాటి గురించి బేసిక్ ఐడియా ఉండాలి. సో, ఇండిపెండెంట్గా వర్క్ చేసే నేచర్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా. సో, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకి ఖచ్చితంగా ల్యాప్టాప్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. యాక్సెస్ టు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ విచ్ ఇస్ లాగిన్ అకౌంట్ యూనిక్ టు యూ, మాల్వేర్ ప్రొటెక్షన్, ఓన్లీ 1 మెంబర్ పర్ హౌస్ హోల్డ్ మే అప్లై. ఓకేనా. సో, ఇంటికి ఒకరే అప్లై చేయాలి. మీకు ఇంటర్నల్ టూల్ మీరు ఒక రిజిస్టర్ అయిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయితే కంపెనీ నుంచి క్రెడెన్షియల్స్ మీకు అన్ని అఫీషియల్గా మీకు వస్తాయి. సో, ఆ క్రెడెన్షియల్స్ మీరు లాగిన్ అయ్యి మీ ల్యాప్టాప్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో, బెనిఫిట్స్ చూసుకుంటే వర్క్ అప్ టు 20 అవర్స్ పర్ వీక్. ఓకేనా. సో, మీరు పర్ వీక్ అంటే వారం మొత్తానికి మీరు జస్ట్ 20 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో, డేకి వచ్చేసరికి 2 to 3 అవర్స్ అనమాట. అలాగే చూసుకుంటే ఎర్న్ కాంపిటేటివ్ రేట్ ఆఫ్ పే
చెప్పాను కదా $4.5 పర్ డే పర్ అవర్ అనమాట. అంటే మీకు ఇంచుమించు నియర్లీ ₹400 అనమాట పర్ అవర్. సో డెవలప్ యువర్ రీసెర్చ్ స్కిల్, అవాయిడ్ లాంగ్ కమ్యూట్, వర్క్ ఫ్రమ్ కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ ఆఫీస్. ఇక్కడ మనకి లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఎంజాయ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సెట్టింగ్ యువర్ ఓన్ వర్కింగ్ అవర్స్. ఓకేనా. సో మనం మన ఓన్ వర్కింగ్ అవర్స్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ చేయొచ్చు అనమాట. కాకపోతే మనం పర్ వీక్ అనేది ఈ యొక్క స్పెసిఫిక్ అవర్స్ 20 అవర్స్ మనం కేటాయించాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే, సో ఇక్కడ మనకి అయితే ఈ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ పైన మీకు అప్లై బటన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్. సో ఈ అప్లై బటన్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ మీరు అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఈ యొక్క అకౌంట్, ఈ యొక్క కంపెనీలో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో సైన్ అప్ అయిన తర్వాత మీరు జాబ్కి అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా. సైన్ అప్ అయిన తర్వాత వీళ్ళు కొన్ని బేసిక్ ఫామ్ ఉంటుంది. సో ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీరు ఆటోమేటిక్గా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు ఒక షార్ట్ లిస్ట్ అయితే కంపెనీ వాళ్ళు మీకు రీచ్ అవుట్ అయ్యి నెక్స్ట్ స్టెప్స్ ఏంటనే చెప్తారనమాట. ఓకేనా. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.